యూ ఎంటర్డ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. రవితేజ గారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు, ఆ సినిమాల ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చినటువంటి ఈ తరుణంలో మీకు ఈ ప్రమోషన్స్లో ఎలాంటి మార్పులు జరిగాయి అనిపిస్తోంది ఇండస్ట్రీలో? ఎక్కువైంది. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. యా, అదే ఇప్పుడు ఐల్ సీ ఏం ఎక్కువైంది. సో వదిలేసాం అన్న మాట. ఏం వదిలేయాలి? మళ్ళీ thumbnails ఇన్ని అవసరమా? నాట్ ఎ వన్ వర్డ్ ఆన్సర్ కాబట్టి నా నోటు దోలు నేను మామూలుగా కంట్రోల్ చేసుకుంటలేదు. సో ప్లీజ్, మా హరీష్ ఉండే ఇక్కడ అది కరెక్ట్గా చెప్పేవాడు. అవును, అప్పుడు నేను పారిపోవాలి. ఒకవేళ హరీష్ గారు ఉంటే నేను పారిపోవాలి ఇక్కడి నుంచి. కాబట్టి ఐ థింక్ కానీ సోషల్ మీడియా విస్తృతంగా ఈ లాస్ట్ 5 years లో రావడం వల్ల బాగా అనమాట. అంటే ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఛానల్స్, ఇన్ని వెబ్సైట్, అమ్మ బాబోయ్. అండ్ ఐ థింక్ మీడియా కూడా ఇస్ నో మోర్ పర్టైన్ టు వన్ సెక్షన్. ఎవరు మీడియానో ఎవరు కాదో కూడా తెలియదు మనకి. దే సో మచ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీవేర్, బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు జరుగుతూ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, పబ్లిసిటీ అయితే వెళ్తుంది. దీనికంటే మనకి ఇంకోటి ఏంటంటే రివ్యూ రైటర్స్ ఎక్కువ అయిపోయారు. ప్రతి ఒడు రివ్యూ ఇచ్చేవాడే. అవును అవును. ఏంటో బాబా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే, ఎక్కడైనా సరే, ఒక రివ్యూ ఇచ్చినప్పుడు అది కేవలం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, ఇండిపెండెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నాకు తినేసి నేను ఈ పులిహోర నచ్చింది అంటే నాకు నా జిహ్వాకి నచ్చిందని అర్థం. జిహ్వాకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు కదా. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఇండిపెండెంట్ చాయిసెస్. సో అంటిల్ యూ టేస్ట్ ద పులిహోర యూ డోంట్ నో హౌ ఇట్ ఇస్ ఫర్ యూ. మా తెలుగు ఫుడ్స్ మీకు నచ్చకపోవచ్చు బికాస్ యూఆర్ అ మరాఠీ, అండ్ సమ్ ఫుడ్స్ ఆఫ్ యువర్స్ మైట్ ఫీల్ వెరీ న్యూ టు మీ ఆన్ మై టంగ్. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ అస్ టు అడ్జస్ట్. సో ఆ అడ్జస్ట్మెంట్ టైం అనేది మనకి కావాలి. So that's very well said. Superb. क्या बात है, क्या बात है. इसको कट करके डालो. That's why she's known. डालते ही रहो. That's why she's known as the superstar anchor. Oh my God, and I didn't know that. Anyway, thank you so much. So tell me, are you nervous or are you excited about the release of the movie? Nervous. Yeah, sometimes తనకు ఉండకపోవచ్చేమో. I think Nervous bro. He's answering all my questions. That's why he's giving no short answers. అమ్మమ్మో నాకు భయం వేస్తుందండి, ఏం జరుగుతుందో నాకు తెలియదు, నమ్మొద్దు. Yeah. So I have always been very comfortable in front of the camera. It's like the camera is my lover. So I think it's a very nice thing I have going on with the camera. yeah, so how are you feeling about the release? August 15 దగ్గరలో ఉంది. I'm very excited. I'm very positive, and all I know is we've all given our best, and that's the least we can do, and that's the most we can do, right? So if all that is done, then all we wait was for the audience to bless us. Superb, great positive energy. అలాగే ఉండండి ఫర్ ఎవ్రీ మూవీ ఆఫ్ యోర్స్. అండ్ రవితేజ గారు, మీరు స్టోరీ నరేషన్స్ ఒక హీరోగా వినాలి, ఒక ప్రొడ్యూసర్గా కూడా వినాలి కదా. ఓహో అలా వస్తున్నారా? ఆఫ్ కోర్స్. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎలా పాటిస్తూ ఉంటారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కథలు వినాలి అంటే ఎవరు చెప్పిన సుమా, పెద్ద తేడా లేదు. నువ్వు కథ చెప్తున్నప్పుడు ఏంటంటే ఏ కథ అయినా సరే, అది ప్రొడ్యూసర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను వినేది ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఏది విన్నా సరే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సూపర్. నా కథలేనా కదా, నేను ఎక్కడ రవితేజ యాక్టర్ని అసలు దాంట్లో తీసుకున్నా ఆడియన్స్. గ్రేట్. కాకపోతే కొన్ని సినిమాలు చేసిన తర్వాత యువర్ ఇమేజ్ బికమ్స్ బిగ్ కదా, అండ్ కొన్ని స్టోరీస్కి దాన్ని ఇంకొంచెం యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడు వినరా కథలు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను ఇదేంటంటే దాన్ని ఎంత ఎలివేట్ చేయాలి, దాన్ని ఎంత ఎన్హాన్స్ చేయాలి అనేది అది రైటర్ డైరెక్టర్ యొక్క బాధ్యత. ఓకే, నన్ను దృష్టిలో పెట్టుకుని లేదు చేస్తున్నారని రాస్తున్నారంటే డెఫినెట్గా దట్స్ దేర్ థింగ్. అంతే, వాళ్ళు అంటే వాళ్ళు తెలుసు నన్ను ఎలా చూపించాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు దీంట్లో చూస్తే తెలుస్తుంది. అవును. అందుకని ఫస్ట్ ఏంటంటే ఒక సినిమా పనిచేసే ముందు చేసే ముందు ఏంటంటే నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాను, ఎక్కువ మాట్లాడతాం, పర్సనల్ లెవెల్లో కూడా ఎక్కువ మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ, మాట్లాడాలి, ఎక్కువ ఇంటరాక్ట్, కలుస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం. కొత్త సీన్ ఏదో వస్తుంది, అదే చెప్తారు, ఇలా చేస్తే బాగుంటుంది, చూడు ఇలా ఉంటే బాగుంటుందేమో, కొన్ని డెఫినెట్గా గివ్ అండ్ టేక్ సజెషన్స్ ఉంటాయి డెఫినెట్గా. అలా. సో ఫస్ట్ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే సినిమా బాగుంటుంది. ఏమి ఇంట్రెస్ట్ లేకుండా సినిమా చేస్తే ఏమో నా ఉన్న ఎక్స్పీరియన్స్లో ఇట్ డిడ్ంట్ వర్క్. కరెక్ట్. అంటే నేను యాక్ట్ చేస్తున్నాను, ఆయన అంతే. భాగ్యశ్రీ, you have ambitions of only acting or anything else in the industry? Anything else? You will know. నేను చెప్తున్నా కదా, ఒక 1-2 years తర్వాత you will know. Then you ask this question. అంటే ఐ థింక్ అప్పుడు ఈ క్వశ్చన్ అడిగే అవసరం కూడా మీకు రాదు. ఓకే. We'll wait for the right time to reveal it. అమ్మో, ఇప్పుడు చాలా డౌట్ వస్తుంది. సినిమాటోగ్రఫీ చేస్తుందా, షీ ఇస్ మల్టీ టాలెంటెడ్. అవునా? మీకు అంటే తనతో మాట్లాడుతుంటే తెలీదా అండి?
మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అంటే తెలియదా మాకు, కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, మాట్లాడుకుంటున్నాం కదా, సో ఎలా ఓహో ఓ అలాగా ఓ అచ్చా అస్సలు